కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు కనబడుతున్నాయి. 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, దేవుని సంఘములో, దేవుని మందిరంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? హల్లెలూయా. కొందరిని అపోస్తలులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపచారము చేసేవారిగాను, కొందరికి కృపావరములు కలిగిన వారు. అంటే దేవుని సంఘములో వీరందరూ ఉండాలి అని దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడా? రిక్వెస్ట్ చేయట్లేదు, ఆయన ఆదేశిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు కొందరిని అపోస్తలులుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, కొందరు బోధకులు ఉన్నారు, ఇదిగో కొందరు అద్భుతములు చేయవారుగా ఉన్నారు. ఏంటి మన సంఘంలో ఎవరున్నారు? అమ్మ ఇంకా అవ్వలేదు వాక్యం, మాట్లాడేసుకుంటున్నారు. అమ్మ గడియారకు వెనక్కి తిప్పండి, అది ఫాస్ట్గా తిరిగిపోతుంది. ఎవరైనా పొడవుగా ఉన్న వాళ్ళు కొంచెం గడియారు వెనక్కి తిప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు. ఇంకొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అమ్మ ఇంకొక మైక్ తీసుకుంటండి, బ్యాటరీలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట కనబడుతుంది, చూడండి ప్రియరా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో క్రీస్తు 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు శరీరము, దాంట్లో వేసేసి చదవండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని, జాగ్రత్తగా వినాలి, అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగా నియమించిన. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏం చేశాడు? కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, ప్రవక్తలుగా, తరువాత సువార్తికులుగా ఆయన ఏం చేశాడు? నియమించాడు. ఎందుకు నియమించాడు? సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన నియమించాడు. ప్రియరా, ఏమండి, మనము చూడండి, ప్రియరా, ఆయన కొందరు నియమించాడు. అంటే ఎవరు ఏ పనిలో నియమించబడ్డారో వారు ఆ పనిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, దేవుడు సువార్తికులు నియమించాడు. ఆయన ఈరోజు సువార్త భారము నాకుందండి, నేను సువార్తకు నియమింపబడ్డానండి అని ఈరోజు మీరు ఎవరైనా చెప్పగలరా? నేను ఉపదేశకుడిగా నేను నియమించబడ్డానండి, ఇదిగో నేను పరిచర్య చెడుకు నియమింపబడ్డానండి, నేను ప్రవచనాలు చెప్పడానికి నియమింపబడ్డా. ఏంటి, మనము ఎందుకు నియమింపబడ్డాము? ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనం ఎందుకు నియమించబడ్డాం? ఆదివారం రావడం, కాసేపు పడుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. హల్లెలూయా. అందుకే నియమించబడ్డాం. ఎందుకు? ప్రియరా, మనం ఎందుకు నియమించబడ్డామో ఏంటి మనం ఆలోచించాలి. ప్రియరా, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నా ద్వారా దేవునికి ఏంటి మేలు కలుగుతుంది? నన్ను దేవుడు ఏ పనికి నియమించాడు? నన్ను దేవుడు ఆరోగ్యవంతురాలుగా ఉంచాడు, నాకు దేవుడు అన్నీ ఇస్తున్నాడు, నాకు దేవుడు ఏది కొదువ చేయట్లేదు, మరి నేను ఎందుకు నియమించబడ్డాను అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే దేవుడే సమాధానం చెప్తాడు. ప్రియరా, ఎందుకు నియమింపబడకుండా ఉంటే మనం ఇక్కడ ఉండవండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఏంటి మనము ఏదో ఒక దానికి నియమింపబడే ఉంటాం. మనము ఆలోచించకపోవడం వల్ల మనకు అర్థం కావట్లేదు. నేను హల్లెలూయా. ప్రియులారా, మనము ఖచ్చితంగా ఏదో ఒక దానికి మనం నియమింపబడే ఉంటాం. నియమింపబడకుండా మనము ఉండలేమండి. దేవుడు ఏంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రారంభంలో దేవుడు నోవాహుకు ఒక మాట చెప్పాడు. నోవాహు, ఇదిగో ఈ భూమి మీద నీతిమంతుడు ఎవడూ లేడు. నాకు నా దృష్టికి నీవే నీతిమంతుడిగా నువ్వు కనిపించావు. నోవాహు, ఇదిగో ఈ ప్రజలు పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు ఎన్నోసార్లు చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. ఇదిగో 40 రోజులు విపరీతమైనటువంటి వర్షాన్ని నేను కురిపించబోతున్నాను భూమి మీద. ఈ భూమిని నేను నాశనం చేయబోతూ ఉన్నాను, కానీ నిన్ను మాత్రం రక్షిస్తాను నోవాహు. ఎందుకో తెలుసా? నీవు నీతిమంతుడుగా ఉన్నావు. నీవు నీ కుటుంబము రక్షించబడాలి. ఒక ఓడను తయారు చేయి నోవాహు. ఒకవేళ నీ కుటుంబం కూడా వినకపోతే వారు కూడా రక్షించబడలేరు. వారు రక్షించబడలేరు, కానీ నీవు మాత్రము రక్షించబడతావు. నీవు ఈ ప్రజలందరికీ సువార్త ప్రకటించు. ఇదిగో నేను ఒక ఓడను తయారు చేయబోతూ ఉన్నాను. ఒక విపరీతమైనటువంటి 40 రోజులు తుఫాను భూమి మీదకి రాబోతుంది అని ప్రకటించు. ఓడలోనికి అందరినీ ఆహ్వానించు. ఎవరైతే ఓడలోనికి వస్తారో వారు మాత్రం రక్షించబడతారని నోవాహు ఇంచుమించుగా 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అంటే ఓడ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు టైం పట్టింది. ఈ 100 సంవత్సరాలు టైం పడుతున్నటువంటి కాలంలో అందరూ అడుగుతున్నారంట, ఏమయ్యా నోవాహు, ఏంటి కడుతున్నావు? ఒక ఓడను కడుతున్నాను. ఎందుకు నోవాహు? ఇదిగో తుఫాను రాబోతోంది, కొండలు కూడా మునిగిపోతున్నాయి, కాబట్టి మనం అందరూ రక్షించబడాలంటే ఒక ఓడను తయారు చేయమని దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు, తుఫానా అంటే ఏంటి? తుఫాన్ అంటే ఆకాశం నుండి వస్తుంది. ఆకాశం నుండి తుఫాన్ ఎలా వస్తుంది? వర్షం ఎలా వస్తుంది అంటే అప్పటి వరకు వారు వర్షం చూడలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షము కురవకుండానే భూమి మీద మంచుతో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క పంటలు పండించేవాడు. పంటలు వారు తినడానికి అన్నీ కూడా సమృద్ధిగా అంటే వర్షం కూడా చూడలేదంట. ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు చూడండి, అరబ్ కంట్రీస్కి వెళ్తే వర్షం పడదండి. అక్కడ వర్షం పడదు, ఇసుక తుఫాన్లు ఉంటాయి. మనకేముంటాయి? వర్షాలు ఎక్కువ, తుఫాన్లు ఎక్కువ. అక్కడ ఇసుక తుఫాన్లు ఉంటాయి, వర్షం పడదు, ఆకాశం నుంచి వర్షం పడదు. వర్షం అంటే ఏంటో ఇప్పటికీ దేశాల్లో తెలియనటువంటి ప్రజలు ఉన్నారు ప్రియారా. అయితే నోవాహు చెప్తూ ఉన్నప్పుడు అందరూ కూడా పెడచెవిని పెట్టారు. వర్షమా, ఆకాశం నుండా నీరా ఎలా వస్తుంది, ఆకాశం నీరు ఎలా వస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. మీరు అప్పుడప్పుడు సువార్తకు వెళ్తున్నప్పుడు కొండలో ఎలా వస్తుందండి? ఇప్పటికీ కొంతమందికి డౌటే కదా, కొండలోంచి నీరు ఎలా వస్తుందండి? ఇప్పటికీ తెలీదు. నీరు ఎలా వస్తుంది చెప్పండి? హలో ఏమండి? వర్షం వాటర్ కొండల మీద ఎప్పుడు వర్షం అవి చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి ఆ యొక్క వర్షము లేదా మేఘ ఆ పైన దిగి ఉండిపోవడం వల్ల ఆ పైనుంచి వాటర్ అలా కిందకు పారుతూనే ఉంటుందండి. మనమేదో దాన్ని వింతగా కొండలోంచి నీరు ఎలా వస్తుంది, కొండలోంచి నీరు ఎలా వస్తుంది నాకు వింత అది కాదు. బండను కొట్టినప్పుడు బండలో నుండి నీళ్ళు వచ్చాయి, అది వింత. దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. ప్రియులారా, నోవాహు గారు సువార్తను ప్రకటించాడు, హెచ్చరికను ప్రకటించాడు. ఆయన ఇదిగో ఒక ప్రమాదం రాబోతుంది, మనం అందరూ రక్షించబడదాం, రండి ఈ ఓడలోనికి రండి 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 అని ఆయన పిలుస్తూ ఉంటే ఎవ్వరు వినలేదు, పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో వర్షం ప్రారంభమైంది. నోవాహు, నీవు నీ కుటుంబము లోపలికి వెళ్ళిపోండి, ఇదిగో భూమి మీద జీవరాశులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపో, ఓడకు తాళం వేసేయి, తాళం నీ దగ్గర పెట్టుకోకు, ఎందుకంటే వారి మీద నువ్వు కనికరపడి తాళం తీసేస్తావేమో, నాకు అది ఇష్టం లేదు, ఆ తాళం తీసి పడేయని
నోవాహు దగ్గర నుంచి తాళం దేవుడు తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, వర్షం ప్రారంభమైంది. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వింత, ఏంటి వింత అని ఆశ్చర్యపోతున్నారు. ఒకరోజు 2 రోజులు వర్షం వస్తే ప్రాబ్లం కాదు కదా. సుమారుగా ఎన్ని రోజులు వచ్చింది వర్షం? 40 రోజులు వర్షం కురుస్తూనే ఉంది. పగలు రాత్రి, పగలు రాత్రి. ఆకాశపు ఎండు తూములు విప్పబడ్డాయట. ఏంటి, ఆకాశం నుండి వర్షం వస్తుంది, భూమి నుండి వర్షం వస్తుంది. మొత్తం మీదుగా ప్రియరా, ఈ ప్రజలు నోవాహు నోవాహు తలుపుతీ తలుపుతీ, మేము వస్తాము వస్తాము అని కేకలు వేస్తున్నారట. అప్పుడు తలుపు తీయడం కుదురుతుందా? తలుపు తీయడం కుదరదు. ఒక్కసారి ముయ్యబడినటువంటి ద్వారము మరలా మన జీవితంలో తెరవబడాలంటే చాలా చాలా టైం పడుతుంది ప్రియరా. ఏంటి, ఈ సమయంలో ఏమైపోయారు తెలుసా? అందరూ కూడా చనిపోయారండి. ఒకవేళ నోవాహు చెప్పిన హెచ్చరికను కనుక వారు విని ఉంటే వారికి ప్రాణ నష్టం జరిగేదా? ఆస్తి నష్టం జరిగేదా? ప్రియరా, సర్వస్వాన్ని వారు కోల్పోయి ఉండేవారా? ఏంటి, దేవుడు ఎంత గొప్పవాడంటే వారు ఎంత పాపం చేసినా ఏంటి, దేవుడు వారిని ఓడలోనికి ఆహ్వానించాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రియరా, ఏంటి, అయ్యా మీ పాపాన్ని మానండి, మీరు చాలా భయంకరంగా జీవిస్తున్నారు, మీరు పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, ఓడలోనికి రండి 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 అంటే రావడానికి ఇష్టపడలేదండి. ఏంటి, వాడనగా దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడనగా దేవుని మందిరము. ఈరోజు అనేక మందిని సువార్త ద్వారా, అమ్మా ఇదిగో మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి, సమయము చాలా తక్కువగా ఉంది. మన దీపం ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు. మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. మన యాత్ర మనకి ఎప్పుడు ముగింపబడుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రభువు నమ్మండి, విశ్వసించండి. ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలకు విముక్తి కలుగుతూ ఉంది. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన రక్తంతో మీ పాపాలు కడుగుతున్నాడు. నమ్మండి నమ్మండి అంటే ఎవరు నమ్మం. ప్రియరా, ఏంటి, నమ్మిన వాడు రక్షించబడతాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి, సువార్తతో పాటు మనం ఏం చేయాలి తెలుసా? హెచ్చరికను కూడా మనము నమ్మాలి. అప్పుడే ఏంటి, మన జీవితాలు బాగుపడతాయి. ఏంటి ప్రియరా, మనందరికీ బాగా తెలుసు, ఒకానొక సమయంలో ఒక నపుంసకుడు ఏమండి దేవాలయానికి వెళుతూ వస్తూ ఉంటాడు. ఆయన వెళుతూ వస్తూ ఉంటాడు, కానీ రక్షణ గూర్చినటువంటి సువార్త ఆయనకు తెలియదు. రక్షణ గూర్చిన సువార్త ఆయనకు తెలియదు. ఆయన ఒకరోజు ఆ యొక్క రథం మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఆ యొక్క నపుంసకుడిని చూస్తాడు. ఆ నపుంసకుడు ఎవరో తెలుసా? ఒక మంత్రి గారి, ఒక కలెక్టర్ అన్నమాట. ఆయన అంటే ఒక మంత్రి గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఆ యొక్క అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆయన యొక్క బిరుదులు ఏంటో అక్కడ మనకు రాయబడి ఉన్నాయి. నేను టైం అయిపోయింది కాబట్టి ముగించేస్తున్నాను. ఏంటి, దేవుడు వెంటనే ఆ వ్యక్తిని చూశాడు. చూడగానే దేవుడు ఏం చేయడు తెలుసా? ఫిలిప్పు, ఎక్కడున్నావు? ప్రభువా, నేను ఇక్కడే ఉన్నాను ప్రభువా. ఏంటి ప్రభువా చెప్పు అనగానే, ఇదిగో రథం మీద ఒక వ్యక్తి ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని నా వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తికి ఆ వాక్యాన్ని గురించిన సారాంశాన్ని మీరు బోధించు అని చెప్పినప్పుడు ఈ ఫిలిప్పు పరిగెత్తుకొని ఏంటి, రథం అనగా గుర్రాల బండి ఎంత ఫాస్ట్గా పరిగెడతా చెప్పండి. చాలా వేగంగా ఫాస్ట్గా పరిగెడతాయి కదండి. ఏంటి, ఇప్పుడు ట్రైన్లో వందే భారత్ చాలా వేగంగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట. ఎన్ని గంటలు అండి? 4 గంటల 2 గంటలు. హైదరాబాద్ నుండి వైజాగ్కి ఒక 4 గంటల్లో వచ్చేయచ్చంట. చాలా వేగంగా అది తీసుకువెళ్తుందంట. నేనైతే మరి అది ఎక్కలేదు. ప్రియులారా, చూడండి, చాలా వేగంగా వెళ్తున్నటువంటి ఆ రథం వెనకాతల వెళుతూ పరిగెడుతూ ఆయాసం వచ్చినా ఏంటి, పరిగెడుతూ ఆ రథం దగ్గరికి వెళ్ళిపోగానే అడుగుతున్నాడు, అయ్యా మీరేం చేస్తున్నారు? ఇదిగో వాక్యం చదువుతున్నాను. అర్థమైందా? అర్థం కాలేదు. బోధించేవారు లేకపోతే, వివరించేవారు లేకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అని చెప్పినప్పుడు ఆయన అక్కడ చదువుతున్నటువంటి సందర్భాన్ని ఆ ఫిలిప్పు ఆయనతో పంచుకున్నాడు. ప్రియరా, అప్పుడు వెంటనే ఆ యొక్క నపుంసకుడు ఏం చేశాడు తెలుసా? అయ్యా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు నా కోసం వచ్చాడా? ఆయన ప్రాణం పెట్టాడా? ఆయన రక్తం చిందించాడా? ఇప్పుడు నాకు రక్షణ కావాలి, నేను ఏం చెయ్యాలి అంటే అనగానే బాప్తిసం పొందాలని చెప్పినప్పుడు వెంటనే ఆ నపుంసకుడు చేసిన పని ఏంటో తెలుసా?
బాప్తిసం పొందాడు, రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మందిరంలోకి వచ్చినంత మాత్రాన మనం రక్షించబడిపోయినట్టు కాదు. ఏం చేశాడు? వాక్యం నమ్మాలి, నమ్మాలి, విశ్వసించాలి, విశ్వసించాలి, రక్షణ పొందుకోవాలి, బాప్తిసం పొందాలి, మారు మనసుకు తగిన బాప్తిసం పొందాలి. వెంటనే ప్రియులారా, ఏంటి ఆ యొక్క నపుంసకుడు రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, మారు మనసు పొందాడు. నేనంటాను, ఆ సమయంలో ఆ ఫిలిప్ అక్కడ అందుబాటులో లేకపోతే, ఆ సమయంలో ఆ ఫిలిప్పు నేను వెళ్ళను ప్రభా అని 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 అంటే ఒక వ్యక్తి రక్షించబడేవాడా? నేనేమంటానంటే ప్రియరా, సువార్త ఏంటి ప్రకటింపబడుతూ ఉండాలి, ప్రకటింపబడుతూ ఉంది. కానీ మన జీవితంలో ఒక్కరికైనా సువార్త ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ద్వారా ఒక్కరైనా మందిరానికి నడిపించబడాలి, ఒక్కరైనా రక్షించబడాలి. ఏంటి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, నేను మొట్టమొదటిగా దేవుని మందిరానికి ఎలా వెళ్ళానో ఆ సాక్ష్యం చెప్పకుండా ఉండలేను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నేను ఏంటి శివభక్తుణ్ణి, నేను శివలింగానికి పూజ చేసేవాడిని. ఆ శివలింగాన్ని ఏంటి పాలాభిషేకం చేసి ఆ శివలింగాన్ని హత్తుకొని, ఆ శివలింగం అంటే అంత పిచ్చి. ఆ శివలింగం అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు. ప్రియులారా, ఏంటి ఎంతో పిచ్చి, ఎంతో పిచ్చి. ఏంటి 3 బొట్లు పెట్టుకునేవాడిని, ఎంతో నిష్టగా చేసేవాడిని నేను. అలాంటి నాకు యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించి, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం గురించి బోధించి నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళాడు ఒక సహోదరుడు. మీ అందరికీ తెలుసు, ప్రవీణు. ఏమండి, ఆ రోజు ఆ వ్యక్తి నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళడం ద్వారా ఈరోజు నేను రక్షించబడ్డాను, నా కుటుంబాన్ని రక్షించుకోగలిగాను. ఈరోజు అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఒక సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. గట్టిగా చప్పాలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియరా, నువ్వు అనుకోవాలి, నా ద్వారా ఒక్కరైనా రక్షించబడ్డారా, నా ద్వారా ఒక్కరికైనా సువార్త అందిందా, నా దేవుని గొప్పతనము, నా దేవుని యొక్క త్యాగము, నా దేవుడు నా పట్ల చేసిన అద్భుతాలు. సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి. ఎందుకంటావు తెలుసా? ఇక్కడ మీరు సాక్ష్యం చెప్తే, ఇక్కడ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరు ఇతరులకు కూడా సాక్ష్యాన్ని పంచుకోగలరు. దేవుని సన్నిధిలో మనం సాక్ష్యం చెప్పలేదనుకోండి, ఇతరులకు మన సాక్ష్యాన్ని పంచుకోలేం. దేవుడు ఏంటి ప్రియరా, మంచి మాట కనబడుతుంది కదా, ఆయన దరిద్రులను లేవనెత్తువాడు. ఏంటి, ఒక దరిద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఏంటి, నా స్థితి ప్రారంభంలో ఇది, ఇప్పుడు నా స్థితి ఇది అని చెప్పకపోతే ఎవరు తెలుస్తుంది చెప్పండి? కొంతమంది చెప్పరండి. దేవుడు ఎంతోమంది జీవితాలను మార్చాడు, ఎంతోమంది పరిస్థితులు మార్చాడు. ఏంటి, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి, ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. చెప్పడం వల్ల ఏంటి, దేవునికి ఏమైనా లాభం కలుగుతుందంటే దేవునికి ఏమి లాభం కలగదు. కానీ మనం చెప్పేటువంటి ఆ సువార్త ఏదైతే ఉందో, ఆ సాక్ష్యం ఏదైతే ఉందో, దాని ద్వారా ఇతరులు దేవుని దగ్గరకు నడిపించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏంటి, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవాలి. నా దేవుడు ఇంత గొప్పవాడండి, నా దేవుడు ఏంటి భర్త తాగుబోతాడని ఇతరుల దగ్గర ఏం చెప్తాం? మా ఆయన చాలా మంచోడండి, తాగేసి కొట్టేసినా కూడా, కొట్టేసినా కూడా, బాబు మా ఆయన చాలా గొప్పోడండి. ఎంత ఎంత బాగా చెప్తామో చెప్పండి. ఏంటి, మన పిల్లల ఇంట్లో ఎలా ఉన్నా కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళాడు, మా అబ్బాయి అండి చాలా గొప్పోడండి, చాలా మంచోడండి, మా అమ్మాయి అయితే ఇంకా మంచిదండి. మీ అమ్మాయి ఎలాంటిదో నీకు తెలుసు, మీ అబ్బాయి ఎలాంటో నీకు తెలుసు. కానీ ఇతరుల దగ్గర ఏం చెప్తాం? అబ్బా ఎంత గొప్పలు చెప్తామో, అబ్బా చాలా మంచోడంట, చాలా మంచోడు. ఏం చేశాడు మంచితనం? ఏముంది మంచితనం? ఏం ఉద్ధరించారంటే ఏమీ లేదు, తేరగా తిని ఊరి మీద తిరుగుతారండి. ఎంత మంచోరండి, ఇది చెప్పుకోవడానికి మాత్రం అబ్బబ్బా చాలా బాగుంది. కానీ దేవుడి ప్రేమ చూసి, దేవుని ప్రేమ రుచి చూసి, ఆయన కార్యాలు చూసి, ఆయన అద్భుతాలు చూసి, ఆయన జీవితంలో మేలు నువ్వు చూసి, ఆయన గురించి ఒక్క మాట కూడా మనం చెప్పలేకపోతున్నాం. చూసారా? ఇంకా మనల్ని ఏదో వెంటాడుతుంది అని అర్థమవుతుందండి. ఇంకా ఏదో వెంటాడుతూనే ఉంటుంది, ఇంకా ఏదో వెంటాడుతూనే ఉంటుంది. ఏంటి, మనము మన దేవుని కార్యాలు మనము వివరించాలి, మనం బోధించాలి. చూడండి, ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో
అపోస్తలుడైనటువంటి పౌలు గారు మీ అందరికీ తెలుసు ఏమండి, ఆయన ఒకప్పుడు భయంకరమైనటువంటి ఉగ్రవాది, నరహంతకుడు. అలాంటి వ్యక్తి ప్రపంచాన్ని రక్షించడానికి మానవాళ్ళందరి కొరకు ఆయన ఏం చేయాలి తెలుసా, అయిపోయాడండి, హతసాక్షి అయిపోయాడు. ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. అంటే క్రీస్తులా జీవించిన వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే అది ఒకే ఒక్క వ్యక్తి, పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మీ అందరికీ తెలుసు కదా, ముందొచ్చిన చెవుల కన్నా వెనకాతలు వచ్చిన కొమ్ములు మిన్న. చెప్పండి, సామెత చెప్పండి అందరూ కూడా. ముందొచ్చిన చెవుల కన్నా, హలో చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి, ముందొచ్చిన చెవుల కన్నా, నేను చెప్పింది చెప్పండి, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు మిన్న. కొంతమంది చెప్పట్లే, మీకు ఉపయోగపడతాయి సామెతలు, నేర్చుకోండి. ఏంటి, చెవులు ఏం చేస్తాయి, పుట్టినప్పుడు కాడి నుంచి ఉంటాయండి. ఉంటాయా ఉండవా? ఒక దూడపిల్ల చూడండి, పుట్టిన వెంటనే చెవులు ఉంటాయి. లేదా ఒక మేక గొర్రె చూడండి, పుట్టిన వెంటనే చెవులు ఉంటాయి. కొమ్ములు ఉంటాయా? కొమ్ములతో పుడుతుందా? కొమ్ములు ఉండవు. ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత ఆ కొమ్ములు వస్తాయి. ఆ కొమ్ములతో తెగ పొడి చేస్తుంటుంది, ఇలా ఇలా పొడి చేస్తుంటుంది. ఇంకా ఆ చెవులు కొమ్ములు చూసుకుని మురిసిపోతుంటుంది. ఆ కొమ్ములు ఎలా పొడి చేస్తాను, ఇంకా గుద్దేస్తాను, దున్నికి వెళ్ళిపోతాను. అప్పుడు చూడండి, పెద్ద పెద్ద ఎద్దులు ఉంటాయి మన కాకినాడలో. కొమ్ములు ఇలా పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. దేడ్రా బాబు, కొమ్ము ఎంత ఉంటుంది దేడ్రా బాబు అనుకుంటూ ఉంటాం. అది పొరపాటున తగిలినా చచ్చిపోతామండి. పొరపాటున తగిలినా కూడా చచ్చిపోతాం ప్రియా. ఏంటి, అందుకే ఏమన్నారు, ముందొంచిన చెవుల కన్నా వెనకాదలు వచ్చి కొమ్ములు మిన్నా. ఏంటి, నాకు పౌలు గారి జ్ఞాపకం వచ్చారు. పౌలు గారు యేసుక్రీస్తు వారితో తిరగలేదు, యేసుక్రీస్తు వారితో సహవాసం చేయలేదు, యేసుక్రీస్తు వారితో పరిచర్య చేయలేదు. కానీ అపోస్తలులందరికంటే వెనుక వచ్చాడు, అందరికంటే చిన్నవాడు, అందరికంటే లేటుగా తెలుసుకున్నాడు. ఏంటి, అందరికంటే గొప్ప పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటి, పౌలు గారు హతసాక్షి అయిపోయాడు. ఆయన ప్రపంచమంతా 2 సార్లు తిరిగి సువార్త ప్రకటించాడండి. ఎన్నిసార్లు అండి? 2 సార్లు తిరిగి సువార్త ప్రకటించాడు. అనేక సంఘాలు కట్టాడు, అనేక మంది సేవకులను తయారు చేశాడు, అనేక మంది సువార్తకులను తయారు చేశాడు. ఆయన ఒక క్రైస్తవ మొట్టమొదటి మిషనరీ ఆయనతోనే ప్రారంభమైంది ప్రియారా. సువార్త ప్రకటన ఆయన ద్వారానే ప్రారంభమైంది. నేను నా తల్లి గర్భమందే నేను నియమింపబడిన వాడను. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నియమించుకున్నాడు దేవుడు అన్యజనులకు సువార్త ప్రకటించాలని. గలతీ పత్రికలో మాటలు మనకు కనబడతాయి ప్రియారా. కాబట్టి మనం కూడా ఇతరులకు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. అదేంటి, దేవుడు మనలను ఏదో ఒక పనికి నియమించుకుని ఉంటాడో. ఏంటి, ఏ పనికి నియమించుకున్నాడో మీరు దేవుడిని అడగండి, దేవుడు మీకు బయలుపరుస్తాడో. మీరు ఏ పనికి నియమించబడ్డారో ఆ పనిలో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు దీవించబడతారో, మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఏంటి, మనోనేత్రాలు ముయ్యబడితే ఏంటి, సువార్త ప్రకటించడం తెలిసినా సువార్త ప్రకటించలేం. మనోనేత్రాలు ముయ్యబడితే సువార్త మనకు వినబడుతున్నా మనం పట్టించుకోం. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నేను ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు నాయన, మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే నాయన, ఈరోజు సువార్త ప్రకటింపబడుతూ ఉంది, కానీ అనేక మంది సువార్త లేదు ప్రభువా, సువార్తను విశ్వసించడం లేదు నాయన. ఇదిగో తండ్రి, సువార్త ప్రపంచమంతా ప్రకటించుటకు సహాయము దయచేయండి. ఇదిగోనైనా సువార్త అందరికీ అందడానికి సహాయము దయచేయండి అయా. మా ద్వారా అయా మా జీవితంలోనైనా తండ్రి ప్రభా అయా, ఇదిగో మా యాత్ర ముగిసేలోపు కనీసం ఒక్కరికైనా సువార్త ప్రకటించబడేటట్లుగా, ఒక్కనైనా మీ సన్నిధికి తీసుకుని వచ్చేటట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా ఎప్పుడు మా యాత్ర ముగించబడుతుందో మాకు తెలియదు ప్రభా అయా. ఇదిగో మా ఊపిరి ఆగేలోపే అయా, మేము కన్ను మూసేలోపే అయా, ఒక్కనైనా మేము మీ సన్నిధికి నడిపించటకు మాకు సహాయం
దయచేయమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వాక్యమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఆయన వాక్యం దృష్టిరెత్తుకొని పోకుండా వారి హృదయాలు మీరు స్థిరపరచండి, నాటండి. మీరే సహాయం దయచేయమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త ఒకవేళ మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు వారు భూమి మీద నుండి తిరిగి వెళ్ళిపోయిన తర్వాతే సువార్త ప్రారంభమైందేమో అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక ముందే సువార్త ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక.